లూజ్ పాలల్లో డేంజర్ బ్యాక్టీరియా వారాసి కూడా అడ్డగుట్ట బస్తీల్లో ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ లండన్ కు చెందిన రాయల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ అట. పాలు నీళ్లు నమూనాలు పశుగ్రాసం శాంపిల్స్ సేకరణ, పాలల్లో యూరియా, డిటర్జెంట్లు, పాలపొడి, క్లోరిన్ వంటి హానికర రసాయనాలు కలుపుతున్నట్టు గుర్తింపు. పచ్చి పాలలో ఎస్చేరిచియా కోలి, సాల్మోనెల్లా, ఇక స్టెఫిలోకాకస్ అరియస్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా. పాల సేకరణ కేంద్రాల్లో వాడే నీటిలో 70% మల సంబంధం బ్యాక్టీరియా. పాల సేకరణ కేంద్రాల్లో వాడే నీటిలో 70% మల సంబంధ బ్యాక్టీరియా ఉందట. చూడండి, ఇక పశువుల మేతలో అఫ్లాటాక్సిన్ అనే విషపూరిత పదార్థం. పాలు తాగే చిన్నారులకు తరచూ డయేరియా, పిల్లలు వయసుకి తగ్గ ఎత్తు పెరగడం లేదని స్పష్టం చేసిన స్టడీ అంటూ ఇది చూడండి ఎంత దరిద్రంగా ఉన్నదో అసలు. హైదరాబాద్లా ఈ బర్రె పాలు, స్వచ్ఛమైన పాలు, మనకు పాలు ఇట్లా బర్రె కాసి తోడుకొచ్చి తీసుకొచ్చి పోస్తుందని చెప్పేసి మనం లొట్ట తాగుతూ ఉంటాం కదా, ఎంత ఘోరంగా ఉన్నదో చూడండి. మొన్నటి దాకానేమో ప్యాకెట్ పాలు తాగుదామంటేనేమో ప్యాకెట్ పాలు మంచివి కాదురా నాయన అని చెప్పి మొత్తుకోబడితిరి. సరే ప్యాకెట్ పాలు ఎందుకు, మనకు లూజ్ పాలు దొరుకుతున్నాయి కదా, మనకు తెలిసినోడే పోసిపోతున్నాడు అని చెప్పేసి ఇక్కడి నుంచి తెప్పించుకుందాం అంటే దీంట్లో చూడండి పశువులకేసే గడ్డిలో కూడా విషపూరిత మందు కలుపుతున్నారు. ఆ పాలలో కలిపే నీళ్లు మల సంబంధ బ్యాక్టీరియా ఉందట. చూడండి అసలు చెప్పడానికి నాకు వికారంగా ఉన్నది అది. అట్లాంటి నీళ్లు కలుపుతా ఉన్నారు ఆ వెధవాళ్ళు దాంట్లో కలిపి. దాంట్లో కూడా ఇక చిక్కదనం రావడానికి, దాన్ని కలర్ మారడం, వైట్గా కనిపించడానికి, ఇక స్వచ్ఛమైన పాలలా కనిపించి దాన్ని మీగడ రావడానికి రకరకాల బ్యాక్టీరియా కలుపుతా ఉన్నారు దాంట్లో. ఆ పాలను మనం తెచ్చుకుని ఆహా ఓహో అని తాగడం వల్ల మన పిల్లలకి ఎఫెక్ట్ అవుతున్నది. చూడండి ఏం జరుగుతుందో. పాలు తాగే చిన్నారులకు తరచు డయేరియా వస్తుందట. ఇక ఎత్తు పెరుగుతలేరట చిన్నపిల్లలు ఈ పాలు తాగడం వల్ల. ఎట్లా మరిగా పాలు తాగొద్దా, పాలు తాగితేనేమో గిట్లా అయిపోయి, ప్యాకెట్ పాలు తాగుతాంటేనేమో దాంట్లో అన్ని పౌడర్ రాబాయి అని చెప్పి దాన్ని మొత్తం ఆగమాగం చేయబడుతుంది. ఈ పాలు తాగుతామంటేనేమో దీంట్లో మలాని కలుపుతున్నారు. ఇక ఏముంది కానీ మలాని కలుపుతున్నారు దాంట్లో. చూడండి ఎట్లా ఉన్నది. ఇక బుద్ధి ఉండాలి కొంచెం అన్న ఈ విధవాళ్ళకు. ఏం చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు. చూడండి ఇప్పుడు మన ఊర్లలోనైతే మనం ఒక ఆవునో లేకుంటే బర్రెనో మనం ఇట్లా బయటికి తీసుకొని పోతే పొలాల దగ్గర గట్ల పొంటో లేకుంటే ఇంకా ఏదైనా గడ్డి దగ్గరనో, అది న్యాచురల్ గడ్డి, భూముల నుంచి మొలిచిన గడ్డి తింటది కాబట్టి అది స్వచ్ఛమైనటువంటి పాలు ఇస్తుంది. ఇక్కడ వీళ్ళకి ఎడ దొరుకుతుంది, గడ్డి ఎడ దొరుకుతుంది వీళ్ళకు, లేకుంటే ఆ గ్రాస్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంచి రాదు వాళ్ళకి. ఆన్నో ఇన్నో సృష్టించి దానికి మందులు వేసి దాంట్లో నీళ్ళలో పౌడర్ కలిపి అయ్యే దాపిచ్చి మొత్తం దానికి లేనిపోని బలవంత తెప్పించి పాలు పిండేటట్టు చేస్తారు. ఎట్లా మనకి మన బాయిలర్ కోడి టైప్లా. మన ఇంటి దగ్గర పెరిగిన నాటుకోడికి ఇక్కడ హైదరాబాద్ నాటుకోడికి, హైదరాబాద్ బాయిలర్ కోడికి చాలా తేడా ఉంటుంది. ఎంతసేపు నా మందులు పోసి పండిస్తే ఏం లాభం ఉంటుంది దానికి, ఏం బలం ఉంటుందా దానికి. అట్లా ఉన్నది వార్త. చూడండి పొద్దుగాల భలే వార్త కనిపించింది పేపర్లలో.